హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ ముచ్చట్లు. మీరందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని అనుకుంటున్నాను. ఒక లైక్ చెయ్యండి. మీరు చేసే లైక్ చాలా నాకు సపోర్ట్ని ఇస్తుంది. నా ఛానల్కి చాలా అమూల్యమైనది ఆ లైక్. ఓకేనా ఫ్రెండ్స్, వెళ్ళిపోదాము ఇంకా రియల్ హర్రర్ స్టోరీలోకి. అయితే ఆ ఊరిలో నేను ఒక చాకలివాడిని. అయితే రోజు బట్టలు పిండుకొని నా దినచర్య కార్యాలన్నీ చేసుకుంటూ ఎవరి బట్టలు వాళ్ళకి ఇచ్చేసి ఆ వచ్చిన డబ్బులతోనే నేను బతుకుతూ ఉండేవాడిని. అయితే ఒకరోజు నాకు ఎదురయ్యింది. మా ఇల్లు నాకు ఊరు చివరన ఉంటుంది. నాకు ఎవరు అన్న వాళ్ళు ఎవరూ లేరు. నేను ఒక్కడనే ఉంటాను. నా అది గుడిసె. దగ్గరగా 1986-87 అప్పుడు జరిగింది ఇది స్టోరీ నా లైఫ్లో. అయితే నేను ఒకరోజు బట్టలు పిండుకోవడానికి వెళ్ళాను ఫ్రెండ్స్. ఒక అందమైన అమ్మాయి వచ్చి నాకు మాట్లాడింది. బాగున్నావా నువ్వు అని అడిగింది. అది సరే, నేను బాగున్నాను, కానీ నువ్వెవరు అని నేను అడిగాను. నేను ఇక్కడ ఇదే ఊర్లో ఉంటాను అని చెప్పింది. ఈ ఊర్లో ఎప్పుడు నేను చూడలేదు కదా అని అన్నాను నేను. లేదు, ఎవరి అమ్మాయివి అని అంటే పలానా వాళ్ళ అమ్మాయి. పలానా వాళ్ళకి అమ్మాయే లేదు, నాకు అందరూ తెలుసు అని అంటే మళ్ళీ మాట మార్చేసింది. నాది పక్క ఊరు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నన్ను పెళ్ళి చేసుకుంటావా అని అడిగింది. నేను పెళ్ళే చేసుకోను, పెళ్ళికి చాలా దూరము, నువ్వు ఇంకెవరినైనా చూసుకో అని చెప్పి నా బట్టలు పిండుకోవడానికైతే చెరువు దగ్గరికి వెళ్ళాను ఫ్రెండ్స్. వెళ్తే అప్పుడు సడన్గా రోజు బట్టలు పిండి ఆరేస్తున్నా, తెల్ల బట్టలు అవి. అయితే ఒక గాలిలాగా వచ్చి బట్టలన్నీ కొట్టుకోపోవడం, అన్నీ చెరువులో పడడం, ఇలా జరుగుతూ ఉంది. అయితే మళ్ళీ నేనేం చేశానంటే ఆ బట్టలన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఆరేసి కొంచెం బరువు పెట్టి అలా చేస్తున్నా. ఇలా కాదు, చూస్తున్న రోజు ఓపిక పడుతున్నా. నా ఓపిక అన్నది చాలా నశిస్తుంది. ప్రతిరోజు ఇలానే జరుగుతుంది. అది ఏమవుతుంది, ఎందుకు ఇంత గాలి వస్తుంది? నేను ఒక్కడిని పిండే దగ్గరే వస్తుంది, ఆరేసే దగ్గరే గాలి వస్తుంది. ఇంకా చుట్టుపక్కల ఎక్కడ వస్తలేదు. ఆ చెరువు దగ్గర అయితే చాకలి వాళ్ళందరూ చెరువు దగ్గరే పిండుతారు కదా, నేను కూడా అక్కడే పిండుతున్నా. వేరే వాళ్ళ దగ్గర వస్తలేదు, నా దగ్గరే వస్తుంది. నా బట్టలన్నీ కొట్టుకుపోతున్నాయి. ఎందుకంటే అక్కడ నాకు ఇచ్చిన వాళ్ళ బట్టలు మరకలు పడితే మళ్ళీ నాకు ఇంకొకసారి బట్టలు కూడా ఇవ్వరు వాళ్ళు. ఇలా నా బిజినెస్ దెబ్బతింటుంది. అయితే ఎలా చేసుడు అని చెప్పేసి ఇలా కాదు అని చెప్పేసి నేను ఒకరోజైతే కొడవల్ని పెట్టుకొని వెళ్ళాను బొడ్లో. అది వచ్చి పెద్ద గాలి వస్తుంది. ఆ గాలి నాకు కొంచెం అర్థమవుతుంది, ఇది ఏదో నాకు తేడా అనిపించింది. ఆ గాలి అన్నది ఒట్టిగా రాదు అని అనిపించింది. అయితే ఒకసారి గాలి బాగా వస్తే అది ఎలా వీస్తుందో, ఎలా ఎగురుతుందో గమనించి గట్టిగా పట్టుకున్నాను ఫ్రెండ్స్. దాని జుట్టు అయితే నా చేతికి వచ్చేసింది ఫ్రెండ్స్. వస్తే జుట్టు పట్టి బండ బూతులు తిడుతూ, నువ్వెందుకే నా ఎమ్మడి పడ్డావు, నువ్వు యువతివే, నువ్వు ఏం చెయ్యాలని వచ్చావు అని బాగా తిట్టి కట్ చేశారు. దాని జుట్టు అయితే నా చేతికి వచ్చేసింది ఫ్రెండ్స్. జుట్టును పట్టుకుంటే అది చూడు ఒక ఆకారం తీసుకొని, అది భయంకరంగా ఉంది ఆకారం. నేనేం భయపడా, నేను అట్లాంటివి చాలా చూశాను, నేను అస్సలే భయపడా. నీ ఉడత ఏమంటారు అరుపులకి నేనేం భయపడాను, జడ్చుకోను. నువ్వు
అని చెప్పేసానని అన్నాను. అది బండబూతులు తిడుతుంది. నేను బండబూతులు తిడుతున్నా. తిట్టుకోంగ నా జుట్టు నాకి అని అంటుంది. ఎందుకంటే కొన్ని దెయ్యాలకి దాని పవర్ అన్నది దాని జుట్టులోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కొంతమందికే తెలుసు. ఇది నా చిన్నప్పుడు జరిగింది. అయితే నా జుట్టు నాకు ఇచ్చేయి అని అన్నది. నీ అని చెప్పేసానని దాన్ని బండబూతులు తిట్టి నా పూరె గుడిసెకైతే తీసుకెళ్ళాను. దాని జుట్టు తీసి నా మొలదారాన్ని కట్టుకున్నాను. దాని చేత గొడ్డు చాకిరీ చేయించాను. చేస్తుంది, బోళ్ళు కడుగుతుంది, బట్టలు విండుతుంది, వంట చేస్తుంది, నన్ను తిట్టుకుంటూనే చేస్తుంది. ఇలా దినచర్య జరుగుతుంది. దాని చేతనే బట్టలన్నీ విండిపిచ్చి ఆరిపించాను. అదే ఆరేస్తుంది, అదే తీసుకొని వస్తుంది. నేను కూర్చొని దాన్ని చూస్తున్నా. దాని చేత గొడ్డు చాకరీ చేయించాను. చేసింది రోజు అలానే. నన్ను ఎలాగైనా దాని జుట్టు దొరకబట్టుకోవాలి అని చెప్పేసి అని చాలా రకాలుగా ప్రయత్నిస్తుంది. ఇంకా నన్ను ఊర్లో అందరు పేరు పోసింది. దెయ్యం తాత అని పేరు వచ్చింది. చాకలి తాత, దెయ్యం తాత అని. దెయ్యంతో సంసారం చేస్తాడనని అందరూ అనుకున్నారు. అయితే అలా అందరూ పేరు పోయింది. ఒకానొక రోజు నేను ఒక తప్పు చేశాను ఫ్రెండ్స్. అయితే నేను స్నానం చేసేటప్పుడు నా లుంగీకైతే కట్టుకున్నా, ధోతికి కట్టుకొని అక్కడ స్నానం చేసి అక్కడ బాత్రూంలో వేశాను. తడిక మీద వేస్తే అది చూసింది. ఆ జుట్టు చూసి పట్టుకొని, నువ్వు ఇన్ని రోజులు నన్ను ఎంత పరిశాన్ చేసావురా అని చెప్పేసి బాగా బూతులు తిట్టుకుంటూ ఆ జుట్టునైతే అందుకొని పారిపోయింది ఫ్రెండ్స్. పారిపోయింది కానీ అది పూర్తిగా పగబట్టేసింది నా మీద. అయితే నేను మళ్ళీ బట్టలు తీసుకొని చెరువుకైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్. బట్టలు పిండేసిన తర్వాత అన్నీ మడత పెట్టుకొని తీసుకొని వస్తున్నాను. కానీ ఆ రోజు అన్నది కొంచెం చీకటి పడ్డది. అక్కడి నుంచి రావాలంటే అందరూ వెళ్ళిపోయినారు. నేను ఒక్కడనే ఉన్నా. ఊరు చివర ఎవ్వరు ఉండరు. మళ్ళీ పక్కకే అది శ్మశానం ఉంటుంది. అది భయంకరంగా ఇట్లా సౌండ్స్ వస్తున్నాయి. నేనేమీ భయపడలేదు. అది నన్ను భయపెట్టాలని చూస్తుంది. నేనేమీ భయపడలేదు. వచ్చింది ఫ్రెండ్స్, వెనకాలే వచ్చింది. ఒక్కటి సరిసింది ఫ్రెండ్స్ నా వీపు మీద. నేను బెబ్బరగట్టుకొని బోల్లా పడిపోయాను. లేచి బూతులు తిట్టుకుంటూ. అయితే నేను ఒక తప్పు ఏం చేశాను అని అంటే, ఆ రోజు కొడవలు అన్నది తీసుకెళ్ళలేదు. కొడవలి చేతిలో ఉంటే నాకు వేరే ఉండేది. భయంకరంగా వికృతంగా పెద్ద రూపం తీసుకొని, నువ్వెంత పరిశాన్ చేసావురా నన్ను ఇంట్లో పెట్టుకొని నా చేత గొడ్డు చాకరీ చేయిస్తావారా నువ్వు అని చెప్పి తిట్టి, నిన్ను చంపేస్తాన్రా, నేను ఎక్కి తొక్కేస్తారా, నీ రక్తం తాగేస్తాన్రా అని చెప్పేసి బాగా విడిగా బాగా తిడుతూ ఉంది నన్ను. నేనేం తగ్గలేదు. అంత దెబ్బ పడ్డా కూడా, నువ్వు రాయే నీకు దమ్ముంటే అని చెప్పేసి నేను కూడా ఎదురు నిలబడ్డా. నా బట్టల సైకిల్ పక్కకు పెట్టేసి. తర్వాత తిట్టుకున్నది. ఇద్దరం తిట్టుకున్నాం. బాగా తిట్టుకున్న తర్వాత నిన్ను ఎప్పటికైనా ఇచ్చేస్తానని ఆ రోజు రాత్రి మళ్ళీ పనుకున్నాను ఫ్రెండ్స్. నా గుడిసెకు వచ్చింది. పనుకుంటే బెడ్షీట్ మెల్లగా పోతుంది. నాకు అదే మొత్తం గుర్తొస్తూ ఉంది. నేను మంచం మీద పనుకుంటే వచ్చి బెడ్షీట్ గుంజేసింది. మళ్ళీ నేను అది నిద్దట్లో ఉండి మళ్ళీ తీసుకున్నా. మళ్ళీ గుంజేసింది ఒక్కసారిగా. గుంజేసి తర్వాత మళ్ళీ చుట్టుపక్కల చూశాను. ఎక్కడ ఏమీ కనిపించలేదు. సరే ఏమీ కనిపించలేదు కదా అని అనుకున్నా. అయితే అది నా మీద కూర్చొని నిన్ను చంపేస్తాను అని చెప్పేసి నాకు ఊపిరి అస్సలు ఆడతలేదు.
ఏం చేయాలో అర్థమవుతలేదు. పక్కకే పెట్టుకున్నా, అందుకున్న ఫ్రెండ్స్ కొడవల్ని అందుకునేసరికి ఒకటే పరుగు. అది పరుగు ఎత్తింది, ఇంకొకసారి అన్నది కనబడలేదు, వెళ్ళిపోయింది. దాని బెడదాని అనేది తప్పిపోయింది. నేను లాస్ట్కి వెళ్ళిపోయి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఒక తాయిత్ అయితే కట్టించుకున్నాను. మళ్ళీ రాకుండా బంధన అయితే చేసుకున్నాను. నాకు నా గుడిసెకి అది కనబడలేదు. ఈ కథ అన్నది ముగిసిపోయింది. ఇది రియల్ హర్రర్ స్టోరీ ఫ్రెండ్స్. భయపడే వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోని స్కిప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్, సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్.